ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష కెనడా బ్లాగ్స్. కదా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేస్తా అని చెప్పేసి అనదర్ డే అనదర్ న్యూ వీడియో. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ముందు చూసారుగా రోడ్ ట్రిప్ వెళ్తున్నాము. 3 days వెకేషన్. మనకి ఇంటి దగ్గర నుంచి ఒక ఫ్యూ అవర్స్, ఎక్కువ దూరం కూడా ఏం కాదు, జస్ట్ ఫ్యూ అవర్స్ డిస్టెన్స్లో వసాగా బీచ్ అండ్ బ్లూ మౌంటైన్స్ అనే ఒక డెస్టినేషన్స్ ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్తున్నాం ఈరోజు. యాక్చువల్లీ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ వెళ్ళాలి, కానీ వేరే ట్రిప్ ఉండడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ రీస్కెడ్యూల్ చేసాం ఈరోజు వెళ్దామని చెప్పి. సో ఇట్స్ గోనా బి వెరీ ఇంట్రెస్టింగ్. బాగుంటుంది, బీచెస్ ఉంటాయి. సమ్మర్ కెనడాలో సమ్మర్ బీచెస్ అండ్ ఆల్సో బ్లూ మౌంటైన్స్. స్పెషల్లీ ఈ బ్లూ మౌంటైన్స్ అనే ప్లేస్ మనము 2 times వెళ్ళొచ్చు. లైక్ సమ్మర్లో వెళ్ళొచ్చు అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం వింటర్లో కూడా వెళ్ళొచ్చు. వింటర్లో ఎలా ఉంటుందంటే మౌంటైన్స్లోనే పేరు అర్థమైపోయి ఉంటుంది మీకు. కొండ మీద నుంచి కిందికి స్కీయింగ్ రిసార్ట్, బేసిక్గా స్కీయింగ్ రిసార్ట్ అది వింటర్స్లో. సమ్మర్లో వచ్చేసి మంచి సమ్మర్ స్పాట్. మనకి వ్యూస్ జార్జియన్ బే ఉంటుంది అక్కడ, జార్జియన్ బే వ్యూస్. ఆ కొండ మీదకి చిన్న గండోలా ఉంటుంది. మళ్ళీ కొండ మీద నుంచి కిందికి వెళ్ళడానికి యూని రోలర్ కోస్టర్ లాంటిది ఒకటి ఉంటుంది. అలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి సమ్మర్లో చేయడానికి. సో ఇది సమ్మర్ కదా, సమ్మర్ టైం వెళ్తున్నాం. బేసిక్గా వింటర్ వెళ్తుండే, అప్పుడు వెళ్ళినప్పుడు నేను ఇంకా వ్లాగ్స్ అవి చేస్తుండే కాదు. సో అది సంగతి. ఈ 2 places, వసాగా బీచ్ వచ్చేసి మంచి బీచెస్ ఉంటాయి. కెనడియన్ సమ్మర్ బీచెస్ ఆర్ ద బెస్ట్ బీచెస్, చాలా బాగుంటాయి. ఫ్రెష్ వాటర్ బీచ్ ఇది, సాల్ట్ వాటర్ బీచ్ కాదు. వెళ్దాము. 3 days ఫుల్ డేస్ ట్రిప్. ఈ 3 daysలో మనము బీచెస్ కవర్ చేద్దాం, మౌంటైన్స్ కవర్ చేద్దాం. టైం ఉంటే టోబర్మోరీ అని చెప్పేసి ఇంకో ప్లేస్ ఉంది, అది పెనిన్సులా రీజియన్, దాన్ని బ్రూస్ పెనిన్సులా అంటారు. అక్కడ నుంచి బోట్ రైడ్ తీసుకొని అండర్ వాటర్ షిప్ ట్రెక్స్ ఉంటాయి, అవి కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నా. టైం పర్మిట్ చేస్తే అది కవర్ చేస్తా, లేకపోతే జస్ట్ మౌంటైన్స్ అండ్ బీచెస్ చూపిస్తాను. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తా టోబర్మోరీ కూడా కవర్ చేయడానికి. సో స్టే ట్యూన్, లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీరు ప్రీవియస్ వీడియో చూసిండుంటే నా అన్బాక్సింగ్ వీడియో, డ్రోన్ అన్బాక్సింగ్ వీడియో, ఈ ట్రిప్లో అద్భుతమైన డ్రోన్ ఫుటేజ్ కూడా యాడ్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ది వీడియో. సో వచ్చేసాము వసాగా టౌన్కి. ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది. ఇంకొక 5 minutes, లెస్ దెన్ 5 minutesలో మనం బుక్ చేసిన రిసార్ట్కి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, వచ్చేసాము మన రిసార్ట్కి. లివింగ్ నెక్స్ట్ టు ద వాటర్. బండి పార్క్ చేసా, బిందు వెళ్ళింది లోపలికి చెక్ ఇన్ చేద్దామని. ఇగో ఇదే రిసార్ట్. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ వెనక వైపు వాటర్ ఉంది. మెల్లగా మనము చెక్ ఇన్ చేసి రూమ్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది వెనక చూస్తున్నారు కదా, లివింగ్ స్టోన్ రిసార్ట్. ఇదే మనం బుక్ చేసింది. నెక్స్ట్ 3 రోజులు మనం ఇంక ఇక్కడే. చెక్ ఇన్ అయిపోయాం కదా, వెళ్తున్నా. మంది 407. ఓయా వచ్చేసింది. రూమ్ చూపిస్తా. ఇక్కడ మిర్రర్ ఇచ్చారు ఎంట్రన్స్లోకి రాగానే. సో ఎంట్రన్స్లో రాగానే రైట్ సైడ్ వాష్రూమ్ ఉంది. వావ్, బాగుంది వాష్రూమ్, నైస్. టబ్ ఉంది వాష్రూమ్లో, సూపర్. నెక్స్ట్ రూము. 2 క్వీన్ బెడ్స్ ఇచ్చారు. అది మన ఈశాన్ బాబుది స్ట్రోలర్. వాటి స్ట్రోలర్లో కూర్చోడు, జస్ట్ మేము దాన్ని సామాన్లు తీసుకెళ్ళడానికి అలా పెట్టుకొని తీసుకెళ్తుంటాము. ఇది నా కెమెరా ఎక్విప్మెంట్ బ్యాగ్ ఇది. యా, సో టీవీ యాజ్ యూజువల్, మైక్రోవేవ్ యాజ్ యూజువల్, దీని లోపల ఒక ఫ్రిడ్జ్ యాజ్ యూజువల్. సో అది సంగతి. ఇటు వస్తే ఇది మన వ్యూ, రిసార్ట్ వ్యూ.
ఇది రూమ్. బాగుంది రూము, మంచి స్పేషియస్గా ఉంది. 2 క్వీన్ బెడ్లు ఇచ్చారు, చాలా బాగుంది. మనకు ఉండే 2 డేస్కి మోర్ దెన్ ఇన్నఫ్. కానీ మనము రిసార్ట్లో రూమ్లో ఉండడానికి రాలేదు కదా, బయట ప్లేసెస్ తిరగడానికి వచ్చాం. సో మనం జస్ట్ పడుకోవడానికే కాబట్టి ఇది మోర్ దెన్ ఇనఫ్. అండ్ ఇప్పుడు సాయంత్రం 7 అవుతుంది. మనకి పక్కనే బీచ్ ఉంది. కింద ఇప్పుడే చూశాను ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ బ్యానర్ రోడ్ పెట్టారు. వాటర్ స్కూటరు, జెట్ స్కీలు ఇవన్నీ ఉంటాయంట. ఈ 2-3 డేస్లో అది కూడా చేసేద్దాం, పని అయిపోతుంది. అది సంగతి. సో స్టే ట్యూన్డ్. నెక్స్ట్ చెక్ ఇన్ అయిపోయాము. ఈషన్ బాబు కింద లాబీలో సైకిల్ దొరుకుతున్నాడు ఇంకా. సో రూమ్ చెక్ ఇన్ అయిపోయింది, మొత్తం లగేజ్ అంతా సెటప్ చేసేసుకున్నాము. ఈవినింగ్ ఆల్మోస్ట్ 8 అవుతుంది కదా. బయటికి వెళ్ళి మరి వెకేషన్కి వస్తే తెలుసుగా ఏం చేయాలో. తెలీదా? ముక్క సుక్క తీసుకోవడానికి వెళ్తున్నాము. ఓకే. పాపాయ్స్లో ఒక చిన్న స్టాప్ తీసుకున్నాము. ఫుడ్ తినేసి బాబుకి ఫుడ్ పెట్టేసి హాయ్ శాన్, హాయ్ చెప్పినా, హాయ్ సే హాయ్, వచ్చేసాము. ఈ పార్క్కి భలే ఉంది అసలు. అక్కడ వెనకాల క్లోజ్డ్ ఫ్యాక్టరీ, అది క్లోజ్డ్ ఫ్యాక్టరీ. ఐ థింక్ సిమెంట్ ఫ్యాక్టరీ అనుకుంటా. ఇప్పుడు మూసేశారు, ఇప్పుడు రన్నింగ్లో లేదు అది. అసలు మళ్ళీ ఉందండి. అసలు ఈవినింగ్ వ్యూ చూడండి వెనకాల ఎంత బాగుందో, సూపర్ వ్యూ. ఇదే మిలీనియం ఓవర్లుక్ పార్క్. బాగుంది కదా. అసలు సన్సెట్ టైంకి వచ్చాము. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది, కానీ హొరైజన్లో అక్కడ మనకు లైట్గా అనిపిస్తుంది. బట్ బాగుంది. లైట్ అయితే చాలా ఎక్కువ ఉంది. చాలామంది ఫిషింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ బాబు ఎవరు ఉన్నారు, ఈ అబ్బాయి ఎవరో మాకు తెలియదు. ఏ అబ్బాయి ఎవరు నువ్వు? అబ్బాయి ఎవరో మాకు తెలీదు. మంచి లుక్అవుట్ స్పాట్ ఇది. ఫిషింగ్ కూడా చేసుకుంటారు ఇక్కడ. ఇందాక చెప్పా కదా వెనక అది సిమెంట్ ఫ్యాక్టరీ అంట, మూసేశారు ఇప్పుడే కనుక్కున్నా. ఇక్కడ ఒక ఆర్చ్ పెట్టారు. మన కెనడాకి బాగా పాపులర్ మేపుల్ లీఫ్ కదా, మేపుల్ లీఫ్ షేప్లో స్టోన్ని కార్వ్ చేసి ఇదిగోండి పార్క్ గురించి ఇక్కడ పెట్టారు. మిలీనియం ఓవర్లుక్ పార్క్. ఎప్పుడు ఇది? జూలై 1 ఇన్ ద ఇయర్ 2000లో ఓపెన్ చేశారంట ఈ ప్లేస్ని. ఇక్కడ ఇదంతా ఆ ఫ్యాక్టరీ కూడా నాకు తెలుసు అప్పుడే మూసేసి, అంతకుముందు ఎప్పుడో మూసేసి ఈ పార్క్ పెట్టుంటారు. వ్యూ చాలా బాగుంది. డ్రోన్ ఎగరేద్దాము, చూద్దాం. ఇక్కడ డైరెక్షన్స్ పెట్టారు, భలే ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది చూడండి, భలే ఉంది అసలు ఇది కదా. ఎటువైపు ఏమొస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా రాస్తుంది. అంటే ఎటు ఈస్ట్, ఎటు వెస్ట్ డైరెక్షన్ ఇది. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not eyes. If we need a drink, I'll be the bartender. I got a 5th of Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. Cause paradise is wherever we make it. Paradise is wherever we make it. Till the sun's up Monday, we'll tell our phones, do not disturb. I got my straw hat, babe. And you can finally pull the tags on your Tommy Bahama shirt. Blue crush up on the 85-inch sound machine when we wanna hear the ocean. I think everything we need
is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it.